హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ పర్సంటేజెస్, శాతాలు. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12% ఆఫ్ 150 రూపీస్. 150 రూపీస్ లో 12% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? జస్ట్ మనకి పర్సంటేజ్ ఫస్ట్ ఫ్రాక్షన్ గా ఫార్మ్ చేసుకోవాలి. ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే దెన్ ఆన్సర్ ఏంటి? 18 రూపీస్. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ 18 రూపీస్. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 25% ఆఫ్ 600 రూపీస్. 600 రూపీస్ లో 25% వాల్యూ, మనకి ఆన్సర్ ఏంటి? 150 రూపీస్. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ బ్రాకెట్ ఆన్ 10% ఆఫ్ 150 రూపీస్ ప్లస్ 15% ఆఫ్ 300 రూపీస్. సో మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? 60 రూపీస్. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో పర్సంటేజ్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. వాట్ పర్సెంట్ ఆఫ్ 32 ఈస్ 8? సో మనం ఇంతవరకు అయితే మనకి ఇచ్చినటువంటి వాల్యూలో పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5% ఆఫ్ 500 రూపీస్, ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. వాట్ పర్సెంట్ ఆఫ్ 32 ఈస్ 8? 32 లో 8 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి 2 నెంబర్ వాల్యూస్ ఇచ్చారు, పర్సెంటేజ్ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. మనకి ప్రాబ్లం ఎలా ఉంది? 32 లో 8 అనేది మనం ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సో మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మనకి 2 నెంబర్స్ వాల్యూస్ ఇచ్చారు, పర్సెంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మనం పర్సెంట్ వాల్యూ, మనకి ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే చాలా సింపుల్ గా మనకి 32 లో 8 ఎంత పర్సెంటేజ్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? చాలా సింపుల్ గా గివెన్ నెంబర్, మనం ఏ వాల్యూ, మనం దేని పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం? 8. మనకి 32 లో 8 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? పర్సెంట్ వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే గివెన్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100. ఇంకా సింపుల్ గా అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు 2 నెంబర్స్ ఇచ్చారు, పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సో తక్కువ నెంబర్ బై ఎక్కువ నెంబర్, ఆర్ తక్కువ నెంబర్ బై టోటల్ నెంబర్ ఇంటూ 100. మన పర్సెంట్ అంటే మనకి ఏ నెంబర్ అయినా సరే, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ని కానివ్వండి, హోల్ నెంబర్ ని, డెసిమల్ వాల్యూని, ఏ నెంబర్ అయినా సరే మనం పర్సెంట్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అనేది కామన్ గా చేస్తాం. కానీ మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు, 32 లో 8 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయమన్నారు. సో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం? 8 ఎంత పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. టోటల్ నెంబర్ ఎంత? 32 లో 8 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. సో తక్కువ నెంబర్ బై టోటల్ నెంబర్ ఇంటూ 100 చేసుకుంటే సరిపోతుంది. గివెన్ నెంబర్ బై టోటల్ నెంబర్ ఇంటూ 100 ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ఫిట్ చేసుకోండి. సో మనకి 8, 32 లో 8 ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం. 8/32 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో చూడగానే కూడా మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్. సో ఎలా క్యాన్సిల్ చేస్తాం? మనం హోల్ నెంబర్ ని కూడా న్యూమరేటర్ గా కన్సిడర్ చేస్తూ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా నాకైతే 8, 32 అనేవి 8 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో 8 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 8 టేబుల్ లో 8 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 8 1s 8. 8 టేబుల్ లో 32 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 8 4s 32. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మనకి డినామినేటర్ వాల్యూ 4 ఉంది, న్యూమరేటర్ వాల్యూ 1 ఇంటూ 100. సో వాల్యూస్ అయితే యాస్టీస్ గా నోట్ చేస్తున్నాను. మీకు పాసిబుల్ ఉంది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకుంటాం అనుకుంటే ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s 4, 4 25s 100. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేసుకోండి. 1 ఇంటూ 100, 1 తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ ఉంటుంది, 100 బై డినామినేటర్ వాల్యూ 4 యాస్టీస్ గా నోట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో మీరు 2 తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు, మాక్సిమం నెంబర్ డైరెక్ట్ గా 4 తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 to 20 టేబుల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో 25 టేబుల్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటాయి. మనకి పర్సంటేజెస్ కానివ్వండి, ఫ్రాక్షన్ టాపిక్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇటువంటి టర్మ్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా సాల్వ్ చేయడానికి మనకి 25 టేబుల్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది. సో మీకు ప్రాక్టీస్ డైరెక్ట్ గా 25 టేబుల్ లో మనకి 4 1s 4, 4 25s 100 డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం సైడ్ కి డివిజన్ ని నోట్ చేసుకోండి. సో నేనైతే డైరెక్ట్ 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s 4. 4 టేబుల్ లో 10 అనేది పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ ఏంటి? 4 2s 8.
10 minus 8 2 పక్కన 0 నోట్ చేసుకుంటే 20 4 టేబుల్ 20 ఎక్కడ పాసిబుల్ అవుతుంది 425 సా 425 సా 100 లేదు మేడం మాకు ప్రాక్టీస్ లేదు మేము డివిజన్ చేసుకుంటామంటే సో 100 ని 4 తో డివిజన్ చేయండి వచ్చిన కోఎఫిషియంట్ భాగఫలం విలువని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకోండి 4 టేబుల్ 10 పాసిబుల్ కాదు నియరెస్ట్ వాల్యూ 4 2 సా 8 10 minus 8 2 నెక్స్ట్ నెంబర్ 0 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే 20 20 4 టేబుల్ 20 ఎక్కడ పాసిబుల్ అవుతుంది 4 5 are 20 0 minus 0 0 2 minus 2 0 so then remainder value 0 so then మనకు వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ భాగఫలం విలువ ఏంటి 25 యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి 25/1 డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది దెన్ పర్సెంట్ వాల్యూ ఏంటి పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ 25 ఆర్ మనకి డైరెక్ట్ గా 32 లో 8 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ 25% దాని పర్సెంట్ వాల్యూ ఏంటి 25% ఉంటుంది మనకి ఇలా టోటల్ నెంబర్ లో మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే చాలా సింపుల్ గా మీకు గివెన్ నెంబర్ బై టోటల్ నెంబర్ ఇంటూ 100 మనం తెలుగులో అయితే చాలా సింపుల్ గా మనకి తక్కువ విలువ బై టోటల్ నెంబర్ ఆర్ మనకి మొత్తం విలువ ఇంటూ 100 ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ నోట్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి వాట్ పర్సెంట్ ఆఫ్ 60 ఈస్ 12 మనకి 60 లో 12 ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి వాట్ పర్సెంట్ ఆఫ్ 60 ఈస్ 12 సో 60 లో 12 ఎంత పర్సెంట్ వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి సో ఎలా ఐడెంటిఫై చేస్తాం దెన్ పర్సెంట్ ఈస్ ఈక్వల్ దెన్ పర్సెంట్ ఈస్ ఈక్వల్ సో ఎలా ఐడెంటిఫై చేస్తాం మనకి ఫార్ములా ఏంటి గివెన్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది మనం ఏ వాల్యూనైనా పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం ఇంటూ 100 అనేది కామన్ సో మనకి 2 నెంబర్స్ ఇచ్చారు 60 లో 12 అనేది ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి సో ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం ఏ వాల్యూ అయితే ఐడెంటిఫై చేయాలి గివెన్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది సో మనకి గివెన్ వాల్యూ 12 బై టోటల్ వాల్యూ ఏంటి 60 మనం 60 లో 12 ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నాం 12/60 ఇంటూ 100 సో మనకి చూడగానే కూడా ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ గా ఉన్న వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు సో చూడగానే 1260 అనేవి మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది 3 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది మనకి 6 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది మాక్సిమం నెంబర్ 12 లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్ గా అంటే న్యూమరేటర్ లో ఉన్న 0 కి డినామినేటర్ లో 0 కూడా క్యాన్సిల్ చేసుకొని మనం సింప్లెస్ట్ వేలో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి ఫస్ట్ నేను 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను నెక్స్ట్ 6 1 6 6 2 12 6 టేబుల్ లో 6 12 అనేవి కామన్ గా ఉంటాయి కాబట్టి 6 తో క్యాన్సిల్ చేస్తున్నాను ఫస్ట్ 0 కి 0 ని క్యాన్సిల్ చేశాను నెక్స్ట్ 6 1 6 6 2 12 రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి న్యూమరేటర్ వాల్యూస్ 2 into 10 2 10s 20 బై డినామినేటర్ వాల్యూ 1 డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది 2 into 10 2 10s 20 మనకి దెన్ పర్సెంట్ వాల్యూ ఏమవుతుంది మనకి 60 లో 12 ఎంత పర్సెంట్ వాల్యూ 20% అవుతుంది దెన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ 20 అవుతుంది ఆ 20% మనకి 60 లో 12 అనేది మనకి 20% వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి లతాస్ salary was 15,000 rupees per month. Her salary is increased by 2,250 rupees per month. Find the percentage increase in her salary. So, మనకి ప్రాబ్లమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి లత అనే ఆమెకి శాలరీ ఎంత వస్తుందంట ఫర్ మంత్ అంటే తనకి నెలకి వచ్చేటువంటి జీతం 15,000 రూపాయలు 15,000 రూపీస్ అయితే సో తన శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది పెరిగింది సో ఆమె జీతం ఎంత పెరిగింది ఫర్ మంత్ అంటే మంత్లీ తనకి 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయితే తన శాలరీ అనేది 2,250 రూపీస్ పెరిగితే సో తనకి ఇంక్రీజ్ అయినటువంటి శాలరీ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి సో ఇంక్రీజ్ అయినటువంటి శాలరీ పర్సెంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి సో మనం ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు సింప్లెస్ట్ వే చూస్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు జనరల్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయొచ్చు సో మనకి ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ నుంచి వచ్చేటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ చూడడానికి 3-4 లైన్స్ ఉంటాయి మనకి ఆన్సర్ మాత్రం 2-3 స్టెప్స్ లోనే ఐడెంటిఫై చేయొచ్చు సో ఎలా ఐడెంటిఫై చేస్తాం ఆమెకు వచ్చేటువంటి శాలరీ ఏంటి
మంత్లీ శాలరీ 15,000 రూపీస్ వస్తుంది. ఆమెకి 15,000 రూపీస్ శాలరీ వస్తుంది. సో ఆ శాలరీ అనేది తనకి ఇంకా ఎంత ఇంక్రీజ్ అయింది, 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫర్ మంత్. అంటే మంత్ కి తనకి 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయితే, సో ఇంక్రీజ్ అయినటువంటి శాలరీ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నటువంటి మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్ గా మనకి ఇంక్రీజ్ పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇంక్రీజ్ పర్సెంట్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. చాలా సింపుల్ గా తన శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది, ఆ ఇంక్రీజ్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో పెరిగిన శాలరీ ఎంత పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంక్రీజ్ పర్సెంట్, సో ఇంక్రీజ్ శాలరీ బై టోటల్ శాలరీ. ఇంక్రీజ్ అయినటువంటి శాలరీ ఏంటి, ఆమెకి ఎంత ఇంక్రీజ్ అయింది, 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయింది. తనకి మంత్లీ శాలరీ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి, సో ఇంక్రీజ్ అయిన శాలరీ బై టోటల్ శాలరీ. ఆమెకి శాలరీ ఎంత వస్తుంది, 15,000 రూపీస్. మంత్లీ వచ్చే శాలరీ 15,000 రూపీస్ కి తన శాలరీ ఎంత ఇంక్రీజ్ అయింది, 2,250 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో మనం ఇంక్రీజ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి, సో ఇంక్రీజ్ అయినటువంటి పర్సంటేజ్, సో తన టోటల్ శాలరీ 15,000 రూపీస్ ని మీరు 100% గా క్యాలిక్యులేట్ చేసి, సో 2,250 రూపీస్ ఎంత పర్సెంట్ జనరల్ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. ఇంకా సింప్లెస్ట్ వే, ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి సింప్లెస్ట్ వే చూస్ చేసుకుని మనం ఇంక్రీజ్ పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. తనకు ఇంక్రీజ్ అయినటువంటి శాలరీ పర్సంటేజ్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇంక్రీజ్ శాలరీ బై తన శాలరీ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇంక్రీజ్ అయిన శాలరీ ఏంటి, తనకి 2,250 రూపీస్ బై తన శాలరీ ఏంటి, మంత్లీ శాలరీ 15,000 రూపీస్ ఇంటూ 100. మనకి ఎప్పుడైనా సరే పర్సంటేజ్, మనం ఎనీ టర్మ్ కి పర్సెంట్ ఐడెంటిఫై చేస్తున్నామంటే కంపల్సరీ ఇంటూ 100 చేస్తాం. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే ఇంక్రీజ్ అయిన శాలరీ బై తన శాలరీ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఫస్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేస్తున్నాను, జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్ లో 225 ఇంటూ 1 బై డినామినేటర్ వాల్యూ 15. మీకు పాసిబుల్ అయితే ఇక్కడే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోండి. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ స్టెప్ లో సాల్వ్ చేస్తున్నాను చూడండి. 225 బై 15. జస్ట్ మనకి న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ గా ఉన్నటువంటి వాల్యూస్ అనేది 5 తో డివిజన్ పాసిబుల్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ గా 5 తో డివిజన్ చేయండి. మీకు ప్రాక్టీస్ ఉంటే 15 టేబుల్ లో అయినా డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం నెంబర్ 15 టేబుల్ లోనే క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. మనకి 15 టేబుల్ లో 15 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 15 1 15. 15 టేబుల్ లో మనకి 22 అనేది పాసిబుల్ కాదు. సో నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది, 15 1 15. 22 మైనస్ 15. 22 మైనస్ 15 అంటే ఏంటి, 7. 7 పక్కన 5 నోట్ చేసుకుంటే 75. 15 టేబుల్ లో 75 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 15 5 15 5 75. సో దెన్ ఇంక్రీజ్ పర్సెంట్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత దెన్ డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూ 15. సో తన శాలరీ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 15%. ఇంక్రీజ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 15% శాలరీ అనేది తనకి ఇంక్రీజ్ అయింది. సో మీకు ఇక్కడ డివిజన్ పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళు డివిజన్ నోట్ చేసుకొని సైడ్ కి మీకు వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో 225 ని 15 తో డివిజన్ చేస్తున్నాను. 15 టేబుల్ లో 22 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 15 1 15. 2 మైనస్ 5 పాసిబుల్ కాదు, పక్కన వాల్యూలోంచి 10 బారోయింగ్ తీసుకుంటే 10 + 2 12. 12 మైనస్ 5 అంటే 7. సో మనకి 2 వాల్యూ 2 నుంచి మనం 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమవుతుంది, 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. 2 మైనస్ 1 ఒక విలువ తగ్గుతుంది కాబట్టి 1. 1 మైనస్ 1 అంటే 0. హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ 0 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉన్న డిజిట్ 5 యాస్టీస్ గా నోట్ చేసుకుంటే 7 5 75. 15 టేబుల్ లో 75 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 15 5 75. 75 మైనస్ 75. 5 మైనస్ 5 0. 7 మైనస్ 7 0. సో దెన్ రిమైండర్ వాల్యూ ఏంటి, 0. సో మనకు వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూ 15 యాస్టీస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రాక్షన్ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మీకు ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా, డివిజిబిలిటీ రూల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ మనం చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ 90% సాల్వ్ చేయగలుగుతాం. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A shirt originally prices at 500 rupees is reduced
to 450 rupees. What is decrease percent? సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఒక షర్ట్ ఒరిజినల్ ప్రైస్ ఎలా ఉంది, 500 రూపీస్ షర్ట్ ప్రైస్ ఉంటే సో రెడ్యూస్డ్ అంటే తగ్గింది, ఆ వాల్యూ ఏమైంది 500 నుంచి 450 రూపీస్కే షర్ట్ ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు. సో ఆఫర్ లో మనకి 500 రూపీస్ కి 450 రూపీస్కే మనకి షర్ట్ ప్రైస్ అని మనకి విజిబుల్ గా మనకి బోర్డ్స్ ఉంటాయి. సో మీరు అలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి డిక్రీజ్ అయినటువంటి పర్సెంట్ అంటే షర్ట్ ఒరిజినల్ ప్రైస్ 500 రూపీస్ ఉంది. సో 450 రూపీస్ కి తగ్గితే సో మనకి తగ్గినటువంటి డిక్రీజ్ అయినటువంటి పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. మనకి ఇంక్రీజ్ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే మనకి పెరిగిన విలువ, తగ్గిన విలువ, పర్సంటేజ్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఎప్పుడైనా సరే మనకి ఒరిజినల్ ప్రైస్ ని బేస్ చేసుకుంటాం. షర్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ని బేస్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ షర్ట్ అనేది ప్రైస్ ఎలా ఉంది, 500 రూపీస్ ఉంది. 500 రూపీస్ ఉన్నటువంటి షర్ట్ ప్రైస్ మనకి ఎంత తగ్గింది, 450 రూపీస్ కి తగ్గింది. సో డిక్రీజ్ అయినటువంటి పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. తగ్గిన విలువ ఎంతో పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ మనకి తగ్గిన విలువ ఎంతో ఐడెంటిఫై చేస్తేనే పర్సెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. డిక్రీజ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే డిక్రీజ్ పర్సంటేజ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. డిక్రీజ్ వాల్యూ మనకి తగ్గిన మనకి వాల్యూ అనేది 500 రూపీస్ నుంచి 450 రూపీస్ కి ఆ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అంటే తగ్గింది. సో ఆ తగ్గిన వాల్యూ ఎంతో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎంత తగ్గినట్లు, 500 రూపీస్ నుంచి 450 రూపీస్ అంటే 50 రూపీస్ తగ్గింది. జనరల్ గా ఆలోచించినా కానీ 500 రూపీస్ ఉన్న ప్రైస్ అనేది 450 రూపీస్ కి తగ్గింది అంటే మనకి ఆ షర్ట్ ప్రైస్ ఎంత తగ్గినట్లు, 50 రూపీస్ తగ్గింది. సో మనకి ఫస్ట్ డిక్రీజ్ ప్రైస్ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. డిక్రీజ్ వాల్యూ అంటే మనకి 500 రూపీస్ మైనస్ 450 రూపీస్ డిక్రీజ్ ప్రైస్ ఆర్ డిక్రీజ్ వాల్యూ. సో డిక్రీజ్ వాల్యూ అయినా డిక్రీజ్ ప్రైస్ మనకి తగ్గిన విలువ, మనకి ఆ ధర అనేది తగ్గింది కదా, 500 రూపీస్ నుంచి 450 రూపీస్ కి తగ్గింది. సో ఆ తగ్గిన విలువ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ మనకి 500 రూపీస్ మైనస్ 450 రూపీస్. మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ ని సాల్వ్ చేయండి. మనకి 500 మైనస్ 450 అంటే ఏంటి, 50 రూపీస్. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి నేనైతే సైడ్ కి సబ్ట్రాక్షన్ కూడా నోట్ చేయట్లేదు. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళు సైడ్ కి సబ్ట్రాక్షన్ నోట్ చేసుకోండి. మనకి డిక్రీజ్ తగ్గినటువంటి విలువ ఎంత, 50 రూపీస్ తగ్గింది. మనకి డిక్రీజ్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. డిక్రీజ్ వాల్యూ కాదు, మనం ఇక్కడ పర్సెంట్, డిక్రీజ్ పర్సెంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. దెన్ డిక్రీజ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ డిక్రీజ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ డిక్రీజ్ అయిన వాల్యూ బై కోట్ ఒరిజినల్ ప్రైస్ ఆర్ షర్ట్ ఒరిజినల్ ప్రైస్. మనకి డిక్రీజ్ అయిన వాల్యూని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, డిక్రీజ్ పర్సెంటేజ్ ని ఐడెంటిఫై చేస్తాం. డిక్రీజ్ పర్సెంటేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, డిక్రీజ్ అయిన వాల్యూ బై షర్ట్ ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఒక విలువ అనేది పెరిగినా తగ్గినా గానీ మనకి ఆ మెయిన్ వాల్యూ అనేది మనకి ఎలా ఉంటుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇంక్రీజ్ అయితేనేమో మనకి ఇంక్రీజ్ అయిన వాల్యూనే నోట్ చేసుకుంటాం, బై టోటల్ వాల్యూ నోట్ చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్, జస్ట్ మనకి డిక్రీజ్ పర్సెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే డిక్రీజ్ అయిన వాల్యూ మనకి ఎంత తగ్గింది, తగ్గిన విలువ ఎంత, 50 రూపీస్ తగ్గింది. సో మనకి షర్ట్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, 500 రూపీస్ ఉంది. 50 రూపీస్ బై 500 రూపీస్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో మనకి డిక్రీజ్ పర్సెంట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, డిక్రీజ్ వాల్యూ బై షర్ట్ ఒరిజినల్ ప్రైస్ 500 రూపీస్ ఇంటూ 100. సో 50 బై 100 ఇంటూ 100. మనం ఎప్పుడైనా సరే పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఇంటూ 100 చేస్తాం. మనకి డిక్రీజ్ పర్సెంట్ అంటే డిక్రీజ్ అయిన వాల్యూ బై మనకి టోటల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఇంక్రీజ్ వాల్యూ అంటే ఏం చేస్తాం, మనకి ఇంక్రీజ్ అయిన వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్స్ లో మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఉంది. న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే న్యూమరేటర్ డినామినేటర్ లో వాల్యూస్ ని క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా మనకి జీరోస్ ఉంటే జీరోస్ కి జీరోస్ ని క్యాన్సిల్ చేసుకుంటే చాలా సింపుల్ గా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. సో జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను, నెక్స్ట్ జీరోకి జీరోని క్యాన్సిల్ చేసాం. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. న్యూమరేటర్ వాల్యూ 50 బై డినామినేటర్ వాల్యూ 5. 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 1s are 5, 5 1s are 5, 5 10s are 50. 5 1s are 5, 5 10s are 50. Then remaining values ఎలా ఉన్నాయి, 10 into 1, 10 1s are 10 by denominator value 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూస్ ఏంటి, 10
పర్సెంట్. సో దాని డిక్రీజ్ పర్సెంట్, మనకి డిక్రీజ్ అయిన వాల్యూని మనం పర్సెంటేజ్ లోకి, అంటే 500 రూపీస్ ఉన్నటువంటి మనకి షర్ట్ ప్రైస్ అనేది 450 రూపీస్ తగ్గితే సో మనకి ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయినట్లు, ఎంత పర్సెంట్ తగ్గింది, 10% తగ్గింది. 10% తగ్గితే దాని వాల్యూ మనకి ఎంతకు వస్తుంది, 450 రూపీస్కి వస్తుంది. సో మనకి డైరెక్ట్ గా విజిబుల్ గా అయితే ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా 10% డిస్కౌంట్, 15% డిస్కౌంట్ అంటారు. సో ఆ 15%, 10% ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ఇలా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేసుకోగలగాలి. సో మనం ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్స్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 24,000 rupees. If he spends 80% of it, the balance amount is. సో మనకి ఒక వ్యక్తి శాలరీ ఇచ్చారు, 24,000 రూపీస్ ఇచ్చారు. సో తన శాలరీలో తను ఏం చేస్తున్నారు, 80% ఖర్చు చేసుకుంటున్నారు. సో మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు. జస్ట్ మనకి ఫస్ట్ తన ఇన్కమ్ ఎంత ఇచ్చారు, 24,000 రూపీస్ ఇచ్చారు. సో అందులో 80% తను ఖర్చు చేస్తున్నారు. సో స్పెండ్స్ మీన్స్ ఖర్చు చేస్తున్నారు, 80% ఖర్చు చేస్తున్నారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి తన ఇన్కమ్ లో 80% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేసి టోటల్ ఇన్కమ్ లోంచి మనం వచ్చినటువంటి అమౌంట్ ని సబ్ట్రాక్షన్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనకి 3 steps లో ఆన్సర్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకా సింపుల్ గా చూడగానే కూడా ఆన్సర్ ని విత్ ఇన్ 1 or 2 steps లోనే ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో ఎప్పుడైనా సరే ఎవరి ఇన్కమ్ అయినా సరే, మనం టోటల్ వాల్యూనైనా ఎవరి ఇన్కమ్ అయినా సరే మనం 100% అనుకుంటే, 100% అనుకుంటే సో తనది శాలరీ, సో 24,000 ఎవరి శాలరీ అయినా సరే, ఎవరి ఇన్కమ్ అయినా ఎవరి శాలరీనైనా, సో టోటల్ వాల్యూని ఎప్పుడైనా సరే మనం 100% అనుకుంటే చాలా సింపుల్ గా ప్రాబ్లమ్ ని డైరెక్ట్ గా సాల్వ్ చేయగలుగుతాం. ఏంటి మేడం, మీరు 80% వాల్యూ ఐడెంటిఫై చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, షార్ట్ కట్ లో కూడా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మెథడ్ సింపుల్ గా ఉంటే ఆ మెథడ్ లోనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. సో ఫస్ట్ మెథడ్, సింపుల్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎవరి ఇన్కమ్ అయినా మనం 100% అనుకుంటే, సో ఈ ఏ మ్యాన్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ని తీసుకోండి, మీ మదర్. సో వర్కింగ్ వాళ్ళైతే ఎవరైనా సరే వాళ్ళ ఇన్కమ్ అనేది 24,000 రూపీస్ అనుకోండి. మంత్లీ ఇన్కమ్ అనేది 24,000 రూపీస్ ఉంది. అందులో 80% తను స్పెండ్ చేశారంటే ఖర్చు చేశారు. సో మిగిలినటువంటి వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో టోటల్ ఆ టోటల్ ఇన్కమ్ ని 100% అనుకుంటే మనం, సో 100% వాల్యూ ఏంటి, 24,000 రూపీస్. సో 80% తను ఏం చేశారు, 80% ఖర్చు చేసుకున్నారు. మిగిలినటువంటి అమౌంట్ ఎంత ఐడెంటిఫై చేయాలంటే, మిగిలిన అమౌంట్ ఎంత పర్సెంట్ అమౌంట్ మిగులుద్ది మనకి, 100% లో 80% ఖర్చు చేశారంటే రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుంది, 20% అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎవరి ఇన్కమ్ అయినా సరే మనం 100% అనుకున్నాం, ఎవరి ఇన్కమ్ అయినా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ అన్నారు. సో తనకి ఇచ్చినటువంటి ఇన్కమ్ 24,000 రూపీస్ ని 100% అనుకున్నాం. సో 100% లో తను ఎంత ఖర్చు చేశారు, 80% ఖర్చు చేశారు. అంటే 100% లోంచి 80% ని ఎలాగో ఖర్చు చేశారు కాబట్టి సో ఆ వాల్యూని నేను తీసివేస్తున్నాను. 100% మైనస్ 80% అంటే ఏంటి, రిమైనింగ్ వాల్యూ అనేది 20%. అంటే 20% అమౌంటే మనం బ్యాలెన్స్ అమౌంట్ మీన్స్ 20% అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఎప్పుడైనా సరే ఎవరి ఇన్కమ్ అయినా సరే మనం 100% అనుకుంటే మనం ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతాం. సో ఏ మ్యాన్ అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రాము, రాజు ఆర్ కృష్ణ, మీకు ఎవరి నేమ్ అయినా ఇవ్వచ్చు. సో వాళ్ళ ఇన్కమ్ అనేది 24,000 రూపీస్. సో మనకి ఇక్కడ వాల్యూ కూడా మనకి చేంజ్ ఉంటుంది. 1,500 రూపీస్ ఉండొచ్చు, 1,800 ఉండొచ్చు, థౌసండ్స్ ఉండొచ్చు, లాక్స్ ఉండొచ్చు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది. సో తన ఒక పర్సన్ ఇన్కమ్ అనేది మనం 100% అనుకున్నాం అనుకోండి. సో 100% తను ఏం చేశారు, 80% ఖర్చు చేసుకున్నారు. సో 100% మైనస్ 80%. సో 100% మైనస్ 80% అంటే రిమైనింగ్ వాల్యూ ఏంటి, 20%. సో మనకి మిగిలిన అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మిగిలిన అమౌంట్ మనకి ఎంత వాల్యూ అవుతుంది, 20% వాల్యూవే మిగిలిన అమౌంట్ అవుతుంది. సో 24,000 రూపీస్ లో మనం 20% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నేను ఈజీగానే ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి. 20% ఆఫ్ 24,000 రూపీస్. డైరెక్ట్ గా ఆన్సర్ ని మనం జస్ట్ ఎవరి ఇన్కమ్ అయినా 100% అనుకుంటే అందులో 80% ఖర్చు చేశారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఏంటి, 20% అమౌంట్ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. 20% ఆఫ్ 24,000 రూపీస్.
మనకి 24,000 రూపీస్ లో 20% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? 20% మీన్స్ 20/100. హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ 24,000 రూపీస్. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఎస్పెషల్ నేనైతే 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. 2 zeros కి 2 zeros ని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 20 ఇంటూ 240 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూస్ ని 20 ఇంటూ 240 రూపీస్ ని యాజ్ టీజ్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ లో జీరోస్ ఉన్నప్పుడు ఏ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ 2 ఇంటూ 24 24 2s మనకి 48. పాసిబుల్ అయితే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే 24 ఇంటూ 2 2 4s 8 2 2s 4 దెన్ 48. సో పక్కన జీరోస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకోండి. 1 2 2 జీరోస్ ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే 4,800 రూపీస్. సో ద బ్యాలెన్స్ అమౌంట్, సో తన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అమౌంట్ తను 24,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఉంటే 80% తను ఖర్చు చేస్తుంటే మిగిలినటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది తన దగ్గర? మనకి 20% వాల్యూ 4,800 రూపీస్ అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. లేదు మేడం మరి మీరు ఇదే సింపుల్ మెథడ్ అన్నారు, మనకి సెకండ్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా, మరి సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది? సెకండ్ మెథడ్ అనేది కొంచెం మీకు లెంతీగా ఉంటుంది. సింప్లెస్ట్ వేనే ఉంటుంది కానీ లెంతీగా ఉంటుంది. సో ఆ లెంతీగా ఉండేటువంటి వే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు సెకండ్ మెథడ్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, మనకి వే అనేది సింపుల్ గానే ఉంటుంది. కానీ ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, జస్ట్ 24,000 రూపీస్ లో తను ఖర్చు చేసిన 80% వాల్యూ ఎంతో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాను. 24,000 రూపీస్ లో 80% ఆఫ్ 24,000 రూపీస్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. వచ్చిన వాల్యూ మనకి ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ అవుతుంది? తను ఖర్చు చేసిన వాల్యూ అవుతుంది. సో టోటల్ వాల్యూలోంచి ఖర్చు చేసిన వాల్యూని ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తే కూడా మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? 4,800 రూపీస్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయడం, ఈ వాల్యూస్ ఏవి లేకుండా డైరెక్ట్ గా మనం ఈ మెథడ్ లో అయితే సింపుల్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. చాలా సింపుల్. జస్ట్ మనకి ఎవరి ఇన్కమ్ అయినా సరే 100% అనుకున్నారంటే 100% లో ఎంతో కొంత ఖర్చు చేస్తారు. తను 80% ఖర్చు చేశారు. సో 100 మైనస్ 80 అంటే ఏమవుతుంది? 20% అనేది తన దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మనకి 24,000 రూపీస్ లో 20% వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో 20% ఆఫ్ 24,000 రూపీస్. సో మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో దెన్ ఆన్సర్ ఏంటి? 4,800 రూపీస్. నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బాయ్ గెట్స్ 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 అండ్ ఫెయిల్స్ బై 15 మార్క్స్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. చూడగానే కూడా మనకి రిలేటెడ్ గానే ఉంది కదా క్వశ్చన్ అనేది. ఏ బాయ్ గెట్స్ 25 మార్క్స్. మనకి బాయ్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 25 మార్క్స్ వచ్చాయి. సో ఆ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 15 మార్క్స్. సో ఇంకొక 15 మార్క్స్ వస్తే తను పాస్ అయ్యేవాళ్ళు, కానీ 25 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యారు. సో పాస్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి ఎగ్జామ్ అనేది ఎంత కండక్ట్ చేశారు? 80 మార్క్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఉంది ఎగ్జామ్ పేపర్ అనేది. సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 25 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యారు. సో ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యారు? ఇంకొక 15 మార్క్స్ ఉంటే తను పాస్ అయ్యేవాళ్ళు. సో పాస్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. పాస్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే అసలు పాస్ మార్క్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? బాయ్కి వచ్చిన మార్క్స్ ఎన్ని? 25 మార్క్స్ వచ్చాయి, కానీ తను ఫెయిల్ అయ్యారు. ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యారు? 15 మార్క్స్. అంటే తనకి ఇంకొక 15 మార్క్స్ వచ్చుంటే తను పాస్ అయ్యేవాళ్ళు. సో పాస్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయమన్నారు. మరి ఎగ్జామ్ ని ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 80 మార్క్స్ ఉంది. టోటల్ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్ కండక్ట్ చేశారు. ఈ బాయ్కి వచ్చినటువంటి అంటే ఒక బాయ్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని? 25 మార్క్స్ వచ్చాయి. తనకి ఇంకో 15 మార్క్స్ వస్తే తను పాస్ అయ్యేవాళ్ళు. సో పాస్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ పాస్ మార్క్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామో చూడండి. ఫస్ట్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ ఎన్ని? బాయ్స్ కి వచ్చిన మార్క్స్ ఎన్ని? బాయ్స్ కి వచ్చిన మార్క్స్ 25 మార్క్స్ వచ్చాయి. సో తనకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాళ్ళు? 15 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాళ్ళు. అంటే 25 మార్క్స్ కి 15 మార్క్స్ యాడ్ చేస్తే సో మనకి పాస్ మార్క్స్ ఎన్నో ఐడెంటిఫై చేయొచ్చు. సో పాస్ మార్క్స్ ఏమైతే తనకి 25 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్ ఉంటే పాస్ అయ్యేవాడు? అండ్ ఫెయిల్స్ బై
15 మార్క్స్ అంటే ఇంకొక 15 మార్క్స్ తేడాతో తను ఫెయిల్ అయ్యారు. 25 మార్క్స్ వచ్చిన అతనికి ఇంకో 15 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాళ్ళు. సో పాస్ మార్క్స్ ఏమవుతాయి? 25 మార్క్స్ ప్లస్ 15 మార్క్స్. 25 ప్లస్ 15 అంటే 40 మార్క్స్. పాస్ మార్క్స్ ఎన్ని? 40 మార్క్స్. సో మనం పాస్ పర్సంటేజ్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. పాస్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలి. మరి ఎగ్జామ్ ని ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 80 మార్క్స్ కి ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. సో పాస్ పర్సంటేజ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? పాస్ పర్సంటేజ్ బై మనకి టోటల్ గా ఎగ్జామ్ ని ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 80 మార్క్స్ కాబట్టి బై 80 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మనం పర్సంటేజ్ అంటే కంపల్సరీ ఇంటూ 100 చేయాలి. సో పాస్ పర్సంటేజ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. పాస్ పర్సంటేజ్ దెన్ పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ మనకి పాస్ మార్క్స్ అన్ని 40 బై టోటల్ ఎగ్జామ్ ఎంత కండక్ట్ చేశారు? 80 మార్క్స్ కండక్ట్ చేశారు. 40 బై 80 ఇంటూ 100. పర్సంటేజ్ అంటే ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. 40 బై 80 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా నేనైతే 0 ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ 4 1s are 4, 4 2s are 8. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. 2 1s are 2, 2 5s are 10, 2 50s are 100. ఎప్పుడైనా సరే సింప్లెస్ట్ వే చూస్ చేసుకోవాలి. మనం స్పీడ్ గా మనం ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేయడమే కదా. అంటే ప్రాబ్లమ్స్ అందరూ కూడా కరెక్ట్ గా సాల్వ్ చేస్తారు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ టైమ్ లో సాల్వ్ చేయాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలి అంటే అందరం కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోగలగాలి. సో మనకి 40 బై 80 ఇంటూ 100 చాలా సింపుల్ గా ఎప్పుడైనా సరే చాలా స్పీడ్ గా మనం సాల్వ్ చేయాలి అంటే టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. 0 ని క్యాన్సిల్ చేశాను. 4 1s are 4, 4 2s are 8. నెక్స్ట్ 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1s are 2, 2 50s are 100. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 1 ఇంటూ 50, 150s are 50 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే దెన్ పాస్ పర్సంటేజ్ ఎంత? 50. సో మనకి పాస్ పర్సంటేజ్ అనేది 50% అవుతుంది. సో ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాక్సిమం వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి. ఇటువంటి ఈ టైప్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకొని సాల్వ్ చేయగలిగితే ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, వాట్ పర్సెంట్ ఆఫ్ 12 ఈజ్ 3? 12 లో 3 ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయండి. సెకండ్ ప్రాబ్లం, వాట్ పర్సెంట్ ఆఫ్ 45 ఈజ్ 9? 45 లో 9 ఎంత పర్సెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఏ మ్యాన్స్ మంత్లీ సాలరీ ఈజ్ 6000 రూపీస్. ఇఫ్ హీ స్పెండ్స్ 70%, ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్. సో ఒక వ్యక్తి ఇన్కమ్ ఎంత? మంత్లీ సాలరీ అనేది 6000 రూపీస్ అయితే 70% తను ఖర్చు చేసుకుంటుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.